నా పేరు డాక్టర్ కవితా తులసి, పద్మావతి మహిళా యూనివర్సిటీ. నేను ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. 20 ఇయర్స్గా నేను ఐసిడిఎస్లో పనిచేస్తున్నాను. ఐసిడిఎస్లో పనిచేశాను. ఇప్పుడు నేను ప్రొఫెసర్గా శ్రీ పద్మావతిలో మహిళా యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. 20 ఏళ్ల నా సర్వీస్లో 20 బ్యాచ్లకి నేను చదువు చెప్పాను. అందులో ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, ప్రొఫెసర్స్ అయ్యారు, లాయర్స్ అయ్యారు, ఇంకా ఎంతోమంది ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ అయ్యారు. మరి ఈ విధంగా మేము డిజబుల్డ్ పర్సన్స్ అయినప్పటికీ కూడా మా లెవెల్లో మేము ఫీల్డ్ లెవెల్లోనూ టీచింగ్ లెవెల్లోనూ డాక్టర్స్, యాక్టర్స్ ఒకటేంటి అన్ని దాంట్లోనూ పనిచేస్తున్నాము. ఈ విషయం గ్రహించుకోకుండా స్మితా సబర్వాల్ అనే ఐఏఎస్ అధికారి మా మీద కించపరుస్తూ, అంటే డిజబుల్డ్ పర్సన్స్ని కించపరుస్తూ మాట్లాడటము, వాళ్ళు ఎందుకు పనికిరారు, ఐఏఎస్ ఐపీఎస్లు కానీ ఇలాంటి అంటే ఒక ఉన్నతమైన ఉద్యోగాలు వాళ్ళకి అవసరం లేదు, డెస్క్ రిలేటెడ్ ఉద్యోగాలే వాళ్ళకి ఇవ్వాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇది నిజంగా 2016-92 యాక్ట్ ప్రకారంగా, పర్సన్స్ విత్ డిజబుల్డ్ యాక్ట్ ప్రకారంగా ఇది చట్ట విరుద్ధము, ఇది నేరం కూడా. ఈ చట్టపరమైన చర్యలు ఆమె పైన తీసుకొని ఆమెని సివియర్గా పనిష్మెంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఇంతకుముందే ఒక డాక్టర్ గారు కూడా చెప్పారు, నాకు పాఠాలు చెప్పిన అంటే ఉపాధ్యాయులు డిజబుల్డ్ టీచరే. ఆవిడ ఆ రోజు పాఠం చెప్పకపోయింటే నేను ఈరోజు డాక్టర్ అవ్వలేకపోయి ఉంటానని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా ఎంతోమంది ఈరోజు చెప్తున్నారు. లక్షలాది అంటే కోట్లాది మంది చూసే మీడియా, సోషల్ మీడియాలో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది మా డిజబుల్డ్ వారికి కించపరచడము, డిస్క్రిమినేట్ చేయడం అని నేను భావిస్తున్నాను. ఇలాంటివి పునరావృతం కాకుండా మిగతా ఎవరు కూడా ఇలా దివ్యాంగుల పైన, పర్సన్స్ విత్ డిజబుల్డ్ పర్సన్స్ పైన అభియోగాలు చేయకుండా, కించపరచకుండా ఉండేందుకు స్మితా సబర్వాల్ని కఠినంగా శిక్షించాలని నేను ఒక ప్రొఫెసర్గా కోరుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ ఎ ప్రొఫెసర్గా నేను ఈరోజు మాకు సోషల్ వర్క్లో ఫీల్డ్ వర్క్ కూడా ఉంటుంది. మేము కమ్యూనిటీకి వెళ్తాము. అంతేకాకుండా మేము అంటే కొండల వ్యాలీ ప్రాంతాలకు వెళ్తాము. అన్ని దగ్గరలో కూడా మేము కమ్యూనిటీలో తిరిగి వర్క్ చేస్తాము. దాంట్లో నేను మాకు పరిమితులు ఉన్నా కూడా నేనేమీ యాక్సెప్ట్ చేయకుండా దాన్ని నేను చాలా దిగ్విజయంగా నేను కొనసాగిస్తున్నాను నా వర్క్ని. మరి అలాంటప్పుడు దివ్యాంగులు ఇందులో పనికిరారు, వాళ్ళకి ఒక మామూలుగా ఒక కలెక్కు అలాంటి జాబ్సే ఇచ్చి వాళ్ళని సరిపెట్టాలనడము ఎంతవరకు సమంజసము? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి మళ్ళీ పునరావృతం అవ్వకుండా గవర్నమెంట్ ఒక కఠినమైన చర్య ఆవిడ మీద తీసుకొని మాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. పీడబ్ల్యూడి ఫెడరేషన్, పర్సన్ విత్ డిజేబుల్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్కి నేను ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మా డిజేబుల్ పర్సన్ మీద జరుగుతున్న వ్యతిరేకతలు, అన్యాయాలు, వారి పట్ల జరుగుతున్న దుర్మార్గాలను ఎదుర్కోవటానికి ఫెడరేషన్ ఏర్పాటు చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా మేము బలోపేతంగా 20 జిల్లాలు ఇప్పటికి ఫిలప్ అయ్యి కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి మాకిచ్చిన, దివ్యాంగులకు ఇచ్చిన రిజర్వేషన్ని మరి ఏమైనా మాత్రం పక్షపాతం లేకుండా వారికి ఆ రిజర్వేషన్ రద్దు చేయండి అని అన్నది అది సభ్యత కాదు. ఆయన ఆ స్థానంలో కూర్చొని అలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తమే కాదు కానీ మన ఇండియా మొత్తము ప్రతి ఒక్కరూ ఆయన వ్యాఖ్య ఏదైతే చేసిందో దాన్ని ఖండిస్తూ నిరసనలు, ప్రత్యేకమైన ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో మేము కూడా పీడబ్ల్యూ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఖండిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరి దివ్యాంగులని చిన్నచూపుగా, దిగజారుతనంగా వారి పట్ల ఎవరు వ్యతిరేకంగా భావాలతో చేసిన పీడబ్ల్యూ ఫెడరేషన్ వెన్నంట ఉండి వారికి ఏమి న్యాయపరంగా, చట్టపరంగా ఏమి చేయాలనో 92 యాక్ట్ 2016 చట్ట ప్రకారము ముందుకు వెళ్ళి వారికి న్యాయం చేకూర్చే విధంగా పీడబ్ల్యూ ఫెడరేషన్ కొనసాగుతుంది. దయవుంచి ఇలాంటి వ్యాఖ్యలు మరొకసారి ఒక ఐఏఎస్ ఆఫీసరే కాదు మిగతా వారు కూడా గమనించాలి.
దివ్యాంగులకు ఇచ్చిన చట్టాన్ని వాళ్ళకి అమలుపరచండి, వీలైతే వారికి ఇంకా సహకరించండి అని మా పట్ల మీరు హెల్ప్ చేయాలి. కానీ దాన్ని ఖండిస్తూ మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని పీడబ్ల్యూ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొండామర్రి సుబ్రహ్మణ్యం ఖండిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.